నమస్తే. ఒక్కసారి పెట్టుబడి పెడితే 4 వైపుల నుంచి ఆదాయం వచ్చే బిజినెస్ ఏదైనా ఉంది అంటే ఆల్కలైన్ వాటర్ బిజినెస్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా ఆల్కలైన్ వాటర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. మాకు ఆరోగ్యం కూడా ముఖ్యమే, మేము ఆల్కలైన్ వాటర్‌ని తాగుతాం అనే వాళ్ళ సంఖ్య ప్రెజెంట్ పెరుగుతుంది. సో, మరి ఎక్కువ మంది ఆల్కలైన్ వాటర్ కావాలంటే అది ఆ ఆల్కలైన్ వాటర్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలిగా. ఆల్కలైన్ వాటర్ ఇచ్చేటువంటి ఆ మిషన్స్ కూడా ఉండాలిగా. సో, ఈ బిజినెస్ చాలా మంచి లాభాలను కూడా తీసుకొచ్చి పెడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు ఖాజా హుస్సేన్ గారు. మాట్లాడదాం. ఖాజా హుస్సేన్ గారు నమస్తే. నమస్తే సార్. ఖాజా హుస్సేన్ గారు, ఈ ఆల్కలైన్ వాటర్ బిజినెస్ ఏంటి? ఎట్లా స్టార్ట్ చేయాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి? దీనివల్ల ఎలాంటి లాభాలున్నాయి? క్లుప్తంగా మా ప్రేక్షకుల కోసం. సార్. మనది ప్యూర్ జెల్ టెక్నాలజీస్ అండి. మనం ఏం చేస్తున్నామంటే 250 ఎంఎల్ నుంచి 2 లీటర్స్ వరకు వాటర్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాం. అంటే వైజాగ్‌లో ఒక ప్లాంట్ ఉంది మనకు. మంగళగిరి ఒకటుంది. హిందూపూర్ అంటే టోటల్ ఏపీ, తెలంగాణ వైడ్ సప్లై ఇచ్చేటట్టు విధంగా మనం ఎస్టాబ్లిషన్ ప్లాంట్స్ టై అప్ అయ్యాము. ఇక్కడి నుంచి వచ్చిన మనం ఎట్లా బిజినెస్ మోడల్ ఎట్లా సెట్ చేసామంటే సార్, డిస్ట్రిక్ట్ వైజ్ ఒక డిస్ట్రిబ్యూటర్ ప్లస్ వాళ్ళ అండర్‌లో మళ్ళీ డీలర్స్ ఉంటారు. ఇట్లా ఈ విధంగా నెట్వర్క్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ తీసుకోవాలంటే ఒక బడ్జెట్ ఉంటుంది. ప్లస్ డీలర్ మండలం వైజ్, తాలూకా వైజ్ తీసుకోవాలంటే ఒక బడ్జెట్ ఉంటుంది. ఇట్లా పర్టికులర్ మనం ఎట్లా డెవలప్మెంట్ చేస్తున్నామంటే ఒక డీలర్ పరిధిని, డీలర్ దగ్గర నుంచి మన ఎస్టాబ్లిషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మన కంపెనీ ఏం చేస్తుందంటే గ్రౌండ్ లెవెల్‌లో మార్కెటింగ్ సేల్స్ ఆఫీసర్లను అనేది మనం హైరింగ్ చేసుకుంటున్నాము. అంటే ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఎవరైనా ఎంప్లాయ్‌మెంట్ కావాలి అంటే మనకి ఎఫ్ఎంజీసీ ప్రొడక్ట్‌లో మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళనేది హైర్ చేసుకుంటున్నాము. అది మీరు కింద కనపడుతున్న నెంబర్‌లకు మోర్ షేర్ చేసి రీచ్ అయ్యే వాళ్ళకి చేరిస్తే ఇంకా మంచిదే. ఈ ఎంప్లాయీస్ టీమ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఈ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆ డీలర్‌కి మనం 100 నుంచి 150 రిటైల్ అవుట్లెట్స్ యాడ్ చేస్తున్నాం. ఇది టార్గెట్ పెట్టుకున్నాం ఫోకస్. ఈ 100 నుంచి 150 రిటైల్ అవుట్లెట్ అంటే మన ఆల్కలైన్ వాటర్‌కి సంబంధించి ఏమైతే రిటైలర్ ఉన్నారో అతని దగ్గర వాటర్ బాటిల్ ప్లేస్‌మెంట్ పెట్టించి దీనివల్ల ఇక్కడ సార్ ఒక చిన్న వలి గారు ఒక చిన్న ఎగ్జాంపుల్. మార్కెట్‌లో వాటర్ బాటిల్ బిజినెస్ నడుస్తుంది అంటేనే కస్టమర్ హెల్త్ మీద కాన్సంట్రేషన్ పెట్టే కదా! అంతే కదా! లేదంటే ప్రతి హోటల్‌లో మీరు రెస్టారెంట్‌కి వెళ్ళినా మీరు తినాలనుకున్న ఫ్రీ వాటర్ దొరుకుతుంది. అంతే కదా! కాఫీ షాప్‌కి వెళ్ళినా ఫ్రీ వాటర్ దొరుకుతుంది. బేకరీకి వెళ్ళినా ఫ్రీ వాటర్ దొరుకుతుంది. ఆ వాటర్ తాగకుండా మీరు బాటిల్ ఎందుకు కొంటున్నారు? మంచి వాటర్ తాగాలనే ఉద్దేశంతో. అంటే ఆ మంచి వాటర్ దేనికోసము? హెల్త్ కోసమే కదా. హెల్త్ కోసమే కదా. అంటే ఇక్కడ కస్టమర్ హెల్త్ కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి వాటర్ బాటిల్ బిజినెస్ నడుస్తుంది. అందులో ఆల్కలైన్ వాటర్ అయితే ఇంకా మంచి ఆరోగ్యం. అంతే కదా. ఇప్పుడు ఎవరైతే మనకు రిటైలర్స్ ఇస్తారో మన కంపెనీ ఎంప్లాయీస్ దానివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయో అనేది ఈవెన్ డీలర్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీలర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇక్కడ. ఓకే. ఈ డీలర్ ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో కంపెనీ సపోర్ట్ ద్వారా 100 నుంచి 150 రిటైల్ అవుట్లెట్స్ యాడ్ అయిపోతే యాడ్ చేసిస్తున్నాము. ఈ రిటైల్ అవుట్లెట్స్ మినిమం నెలకు ఒక్కొక్కరు ఒక 10 కేసెస్ సేల్ కానివ్వండి. అంటే 150 రిటైల్ అవుట్లెట్స్ ఇంటూ 10 కేసెస్ అంటే 1500 కేసెస్. ఓకే. ఈచ్ కేసు మీద 30 రూపీస్ మార్జిన్ వేసుకుందాము. అంటే ఎంత మిగులుతుంది అప్పటికి? 1500 ఇంటూ 30 45,000 మిగులుతుంది. దీంతోపాటు మన వాటర్ మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ వాటర్ బాటిల్లోనే ఇన్కమ్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఓన్లీ ఒక వాటర్ బాటిల్లో కూడా మీకు ఇన్కమ్ ఇచ్చామనుకోండి, ఒకవేళ కొద్దిగా డౌన్ అయింది అప్పుడు మీరు ఇబ్బంది పడతారా పడరా ఎక్స్పెండిచర్స్. అట్లా ఇబ్బంది పడకుండా మనం ఏం చేస్తున్నామంటే ఆల్కలైన్కి సంబంధించి ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు వాటర్ బాటిల్ కొంటారు, ఓకే హ్యాపీ. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో అందరూ తాగాలి కదా. ప్రతి ఒక్కరి ఇళ్ళలో వాటర్ ప్యూరిఫైర్ అయితే కామన్ ఉన్నాయి. ఇప్పుడు ఆ వాటర్ ప్యూరిఫైర్కి ఫైనల్లో మన ప్యూర్ జెల్ ఫార్ములా యాడ్ చేసామనుకోండి 12,000 లీటర్ల వరకు ఆల్కలైన్ వాటర్ వస్తుంది. అంటే ఒక్కొక్క కస్టమర్ నుంచి అది 3000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. దాంట్లో మీకు ఇన్కమ్ ఇస్తున్నాము. తర్వాత మనకి వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి. ఆ వాటర్ ప్యూరిఫైర్స్ మీరున్న ఏరియా పరంగా మీకు ఇన్కమ్ వచ్చేటట్టు ప్లాన్ చేసాము. ఇట్లా మల్టిపుల్ సోర్స్ సర్వీస్ ఓరియంటెడ్గా ప్లస్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మార్కెటింగ్ ఒకప్పట్లో మాదిరిగా మార్కెటింగ్ లేదండి. ఒకప్పట్లో మనకు ఒక కస్టమర్ కావాలంటే మనం ఏం చేస్తున్నాము, డోర్ టు డోర్ విజిట్ అవుతున్నాము, షాప్ టు షాప్ విజిట్ అవుతున్నాము, మనకు దొరికే కస్టమర్ వరకు మనం తిరుగుతున్నాము. ఓకే. ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ ఎట్లుంది? మనకు కావాల్సిన కస్టమర్ని మన దగ్గరికి తెప్పించుకోవచ్చు. అదే డిజిటల్ మార్కెటింగ్ పవర్ ఉన్నది. ఆ డిజిటల్ మార్కెటింగ్ నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాము. ఓకే. తర్వాత బ్రాండింగ్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంటే ఎల్ఈడి స్క్రీన్లు అలాంటి ఎక్విప్మెంట్స్ పెడుతున్నాము. దాని నుంచి కూడా యాడ్ ఏజెన్సీ అనేది రన్ అవుతుంది. దాని నుంచి కూడా ఇన్కమ్. అంటే ఇక్కడ సోర్స్ అనేది మీరు హెల్త్ మీద వాటర్ బాటిల్ మీద ఇన్వెస్ట్ పెట్టారు, కానీ ఇన్కమ్ సోర్స్ అనేది ఎన్ని విధాలుగా వస్తుంది? ఓకే. సార్ ఇప్పుడు ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేయాలంటే ఎంత పెట్టుబడితో మినిమం స్టార్ట్ చేయాలి? మినిమం 1 lakh నుంచి 1.5 lakhతో స్టార్ట్ చేయొచ్చండి. ఓకే. స్టార్ట్ చేసి ఒక 3 months కంటిన్యూస్గా కంపెనీ చెప్పిన గైడ్లైన్స్లో కానీ మీరు చేశారనుకోండి, మీకు పర్ మంత్ 50K అనేది కంటిన్యూస్ లైఫ్ లాంగ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. 50K వస్తుంది. 50K వస్తుంది. ఇంకా సార్ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ తాగే వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుంది, కానీ అందరూ తాగరు కదా. ఇది ఎల్లకాలం నడుస్తుందా అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు.
యాహ్! అవునండి. అదైతే కరెక్టే. కానీ ఇక్కడ మనకు మార్కెట్ 100% కావాలని నేను కూడా చెప్పట్లేదు. మినిమమ్ ఒక 10% ఎవరైతే హెల్త్ మీద కాన్సంట్రేషన్ ఉందో వాళ్ళ ద్వారానే మన బిజినెస్ అనేది ముందు ఫస్ట్ మూవ్ అయితుంది. దానివల్ల సింగిల్ స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ యాడ్ అవుతూ ఉంటుంది. అట్లా ఆ విధంగా ఎవరైతే ఇప్పుడు నేను వీడియో చూస్తున్నారో, మాకు అనవసరంగా చాలామంది కాల్ చేస్తుంటారు సార్ జస్ట్ ఎంక్వైరీకి అనేది. అంటే అట్లా కాదు. ఎవరైతే నిజంగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారో, అది కూడా లైఫ్ లాంగ్ ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారో, అలాంటి వాళ్ళకు ప్యూర్జెల్ అనేది ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఓకే. అంటే ఇక్కడ చాలామంది వస్తారు, ఒక నెల 2 నెలలు చూస్తారు బిజినెస్. సార్ జరగట్లేదు అనేసి అంటారు. అంటే ఇక్కడ బిజినెస్ జరగట్లేదు అంటే మీరు ఏదో సమ్ మిస్టేక్ చేస్తున్నట్టు. అంతే కదా సార్. ఇప్పుడు మార్కెట్‌లో ఏ ప్రాబ్లమ్ అయితే ఉందో, ఆ ప్రాబ్లమ్‌కి మీరు సొల్యూషన్ కరెక్ట్‌గా ఇచ్చారనుకోండి, బిజినెస్ రన్ అవుతుంది కదా! దాన్నే బిజినెస్ అంటాం. అంటే ఇక్కడ మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ మీకు నడవట్లేదంటే అర్థం ఏమి? మీరు ఎక్కడో మిస్ చేస్తున్నారు. ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. ఆ క్లారిటీ ఏం మిస్ అయిందనేది మేము ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. దాన్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ పాటించారనుకోండి, మిస్సింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీ బిజినెస్ రన్ అవుతుందా కాదా? యెస్. ఇక్కడ ఎంతసేపు నేను అబ్జర్వ్ చేసింది ఎట్లా అంటే, మేము 1 ఇయర్స్ నుంచి ఎంతసేపు ఏమనుకుంటానంటే, మేము ఎంత క్లారిటీగా ఇచ్చినా, అంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా మీలో కదలిక లేదనుకోండి, మీకు నష్టమే, మాకు నష్టమే. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నది ఏమంటే, డీలర్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలనుకున్నోళ్ళు, మీరు నిజంగా జెన్యూన్‌గా బిజినెస్ రన్ చేయాలి, నేను కూడా 100% ఇన్కమ్‌లో జనరేట్ కావాలి, నా కంపెనీ సపోర్ట్ కావాలి అన్న వాళ్ళు రండి. ఏదో టైం పాస్‌గా 1 నెల, 2 నెలలు వచ్చేసి నేను వెంటనే డ్రాప్ అవుతున్నానండి, మా డిపాజిట్ ఇద్దరికి లాసే. వాళ్ళకి లాస్. వాళ్ళకి ఏమైతుంది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. కానీ ఇక్కడ బ్రాండ్ కోసం ఖర్చు పెట్టిన మా పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు మీరు ఒక ఏరియాకు మీరు వచ్చి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు, సో మెనీ ఎంక్వైరీస్ ఉన్నాయి మా దగ్గర. మీరు తీసుకున్నప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వనీకి ఉండదు కదా! మీరు ఒక 2 మంత్స్ చేసి, 3 మంత్స్ చూసి మీతో కాలేదు, మేము చెప్పినట్టు మీరు చేయలేదు, మీరు డ్రాప్ అయ్యారనుకోండి, మళ్ళీ ఆ ఏరియా రీఫిల్ కావాలంటే కంపెనీకి ఎంత చెడ్డ పేరు వస్తుంది. అవును. నేను చెప్పేది ఏమంటే, దయచేసి నిజంగా చేయాలని కోరుకున్న వాళ్ళు మా బ్రాండ్ వాల్యూని మేము ఎట్లా నిలబెడుతున్నామో మీరు కూడా లోకల్‌గా అదే విధంగా ఉండండి. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి కదా సార్. ఎట్లా అసలు స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? దాన్ని ఎట్లా అధిగమించాలి? మనం ప్యూర్ బిజినెస్‌లోకి ఎట్లా వెళ్ళాలి? లాభాలు ఎట్లా తీసుకోవాలి? ఇవన్నీ కూడా చాలామంది మీరు ఎంతమంది ఉన్నారు జెన్యూన్‌గా ఉన్నవాళ్ళు ఇలాంటి డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళని ఆ డౌట్స్ రెక్టిఫై చేయడానికి ఉన్నారా మనకు కంపల్సరీ టీమ్ నెంబర్ ఇస్తున్నామండి. 100+ మన సర్వీస్ టీము ప్లస్ టెక్నికల్ టీము వీళ్ళందరూ వాళ్ళ దగ్గర వెళ్లి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సరే ఒకటి చెప్పారు మీరు ఎన్నెన్నో డౌట్స్ ఉంటాయి. నిజంగా మన బిజినెస్ జరుగుతుందా? కష్టాలుంటాయి, నష్టాలుంటాయి అని చెప్పారు. ఇక్కడ మీరు మా ప్యూర్జెల్ ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు. ఆ కష్టాలు ఎప్పుడో మేము పడొచ్చాము. అర్థమైందా? మేము ఆ కష్టాలు పడి వచ్చి సక్సెస్‌ఫుల్ ఫార్ములా తీసుకున్నాము. ఇక్కడ మీ వర్క్ ఏమి? ఆ ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేయడం. అదే. మేము మీకు ఒక సలహా ఇచ్చామంటే దాని వెనకాల మేము మీకు ఇంప్లిమెంట్ అయితేనే మీకు ఇవ్వగలుగుతాము. ఇంప్లిమెంట్ లేనిది ఇవ్వలేము. అండ్ మీరు మా సలహా తీసుకొని కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది? ఓకే. సిన్సియర్‌గా ఆ ఫార్ములాతో ఆ ప్రొడక్ట్‌ని మీరు ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. దానికోసమే లోకల్ పరంగా డీలర్ సపోర్ట్, డిస్ట్రిబ్యూటర్ పరంగా డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ తీసుకుంటున్నాము. ఓకే. మీరు ఏదో ఈరోజు డబ్బులు ఉన్నాయి పెట్టేసినాము, స్టార్ట్ చేసినాము అంటే చాలా కష్టం అది. కొద్దిగా ఎఫర్ట్ పెట్టారనుకోండి, మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసాం. చాలా బాగా చెప్పారు సార్. ఇది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ ప్యూర్జెల్ ఆల్కలైన్ వాటర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. అట్ ద సేమ్ టైం నిజంగా బిజినెస్ చేయాలి, నిజంగా ఈ బిజినెస్లోకి వచ్చి లాభాలు గడించాలి, చాలామందికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మంచి ప్రోడక్ట్గా నాకు కూడా అనిపిస్తుంది. నేను కూడా చాలామందికి సజెస్ట్ చేస్తాను. డెఫినెట్గా డబ్బులు సంపాదించడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మంచిగా ప్రోడక్ట్గా నాకు అనిపిస్తోంది. ఏ డౌట్స్ ఉన్నా కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేస్తే ఖాజా హుస్సేన్ గారు మాట్లాడతారు, లేదంటే వాళ్ళ టీం మెంబర్స్ మాట్లాడతారు, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.